Hello, hi friends, welcome back to my channel. Here is a non-spoiler movie review of the film Kalinga. First thing was movie తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే చాలా ఓకే అండ్ ఇన్డెప్త్ రివ్యూలో చాలా హిడెన్ రివ్యూస్ తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియో చేసే మేము చాలా అంటే చాలా కష్టపడతాం. అండ్ థ్యాంక్స్ ఫర్ 400 సబ్స్క్రైబర్స్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. కళింగ ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే మెయిన్గా అందరూ కొత్త వాళ్ళే అవ్వడం వల్ల ఈ మూవీ ఓకే అనుకుంటూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధృవ అయినా కానీ మన హీరోయిన్ ప్రజ్ఞ అయినా కానీ అండ్ ప్రొడ్యూసర్ కూడా అందరూ కొత్త వాళ్ళే. కానీ మెయిన్గా స్టోరీ ప్రకారం వచ్చినట్టయితే మన ధృవ ఏదైతే స్క్రీన్ ప్రేన్స్ ఏదైతే రీసెర్చ్ చేసినారో 1990s టైం నుంచి పీరియడ్ నుంచి ఒక శవం పడిన ఒక గ్రామాన్ని చూపించడం, ఆ అడవిలోనే చనిపోయిన వాళ్ళని పూడ్చుకోకుండా చోట వదలడం, ఆ శ్మశానం గురించి చెప్పడం, ఇవంతా కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ టోటల్గా ఓకే, ఎందుకంటే కొంచెం లవ్ స్టోరీ ఇవన్నీ కూడా కొంచెం ఇన్స్పిరేషన్ మన వేరే అంటే మంగళవారం అయినా కానీ విరూపాక్ష అయినా కానీ అండ్ మెయిన్గా కాంతారా కూడా కొన్ని కనిపిస్తాయి, ఓకే అనిపిస్తుంది. కానీ మెయిన్గా మనం సెకండ్ హాఫ్ని గురించి ప్లేస్ చేసుకున్నట్టయితే చాలా రివీల్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఉన్నా కానీ ఏదో అవసరం లేదు అన్నట్టు మాత్రం అలా వెళ్ళిపోవడం, లాస్ట్ సింపుల్ ఎండింగ్ చేయడం, అంత హెవీగా చూపించిన స్క్రీన్ ప్లేన్స్ని అంత టైం వరకు లాగి ఇక్కడికి అయిపోయింది అన్నట్టు మాత్రం చూపించడం అనేది చాలా బాగాలేదు. అండ్ మెయిన్గా ఏదైతే అంటే చెప్పినాను కదా మెయిన్ పాయింట్స్ మెయిన్ ప్లాట్ అయితే చాలా అంటే చాలా బాగుందబ్బా. చెప్తున్నాను కదా ప్రొడక్షన్ వాల్యూ కూడా ఎక్కడ తగ్గలేదు. మ్యూజిక్ మెయిన్గా బీజం అయితే సంభాషించారు అనిపిస్తుంది. కొన్ని చోట్ల హర్రర్ సీన్స్ దగ్గర బీజం పడింది, సూపర్ అబ్బా, అసలు మెయిన్ బ్లోయింగ్. కొన్ని సీన్స్ అట్లా కూడా తీయచ్చు అని మాదిరి చూపిస్తారు. కానీ మెయిన్గా స్టోరీ నరేట్ చేసిన విధానం అండ్ సినిమాటోగ్రఫీ ఒక్కటి కొంచెం స్లో అయిపోయింది, అది ఒక్కటే తప్ప మూవీ అంతా కూడా ఓకే. అయినా కానీ ధృవ అతనే హీరో అతనే డైరెక్షన్ కాబట్టి ఓకే, కొంచెం హ్యాండిల్ చేసిన విధానం కొంచెం తడబట్టినట్టుంది. ఇంకొంచెం ఫ్యూచర్లో అప్కమింగ్ మూవీస్ కానీ వస్తే అందులో కన్నా కొంచెం పికప్ చేసుకుంటే ఇట్స్ ఏ గుడ్ ఫిల్మ్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. అండ్ కమింగ్ డైరెక్టర్ పర్ఫార్మెన్స్ చేసి మన ధృవ అయితే జీవి చేసినాడు, మన హీరోయిన్ కూడా అదే పరిస్థితి. అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే వాళ్ళకి ఇచ్చిన స్కోప్ వరకు బాగానే చేసినారు. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఓకే, ఇట్స్ ఎ డీసెంట్ రోల్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ అందరికి వస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.